అందరికీ నమస్తే. ఆద్య టీవీ ముందు నుంచి చెప్తుంది, అదే నిజమైంది. అలా ఇక్కడ తెలంగాణకు ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారిని వేసిరు కదా, అసలు ఆమెను ఎందుకు వేసిర్రు ఏంది అనేది కూడా మనం చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పటి నుంచి తెలంగాణలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయి అన్నీ కూడా చూసినాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇది మళ్ళొకసారి అంటే, ఆమె నిన్నొకసారి క్షేత్రస్థాయి పర్యటనలకు పోయింది. పర్యటనలకి పోవడం తప్పు కాదు, ఏది కాదు, కానీ ఇప్పుడు గతంలో పాదయాత్రలు కూడా చేసింది, కానీ ఎవ్వరికి చెప్పకుండా పోవుడే ఇక్కడ ట్విస్ట్. ఇప్పుడు ఆమె చాలా సందర్భాలలో పర్యటనలకు పోయినప్పుడు అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దేనికోసం వస్తుందో అవన్నీ ఏర్పాట్లు చేసేటోళ్ళు, ఎవరితో మాట్లాడతారు అనుకుంటే వాళ్ళతోని మాట్లాడి వచ్చేటోళ్ళు. కానీ అట్లుండొద్దు అనుకుంది ఇప్పుడు ఆమె. అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు జనం, ఓపెన్గా ఆమె చాలా జెన్యూన్గా రిపోర్ట్ తీసుకోవాలనుకుంది. అందులో భాగంగా ఆమె నిన్న ఆదిలాబాద్లో పర్యటించింది. ఎవ్వరికీ తెలియదు ఆమె ఆదిలాబాద్ పోతున్నట్టు. సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, పీసీసీ చీఫ్కి కావచ్చు, అక్కడున్న ఆదిలాబాద్ నాయకులకు కూడా తెలియదు. ఎందుకంటే ఈమె ఓ మీటింగ్కి పోయిందట. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఓ మీటింగ్ చేస్తుండు. అక్కడ ఈమెను గుర్తుపట్టి రండి మేడం అంటే, లేదు లేదు మీ పని మీరు చేసుకోర్రి, నేను జనాల మధ్యలో కూర్చొని కనుక్కుంటా ఏం జరుగుతుంది ఏంది అనేది అన్నదట. ఆమెను స్టేజ్ మీదకి రమ్మని పిలిస్తే, నిజంగానే ఒకవేళ ఆ ఎమ్మెల్యేకి అక్కడున్న ఎమ్మెల్యేకి తెలిస్తే కనుక ముందే పర్యటనకు వస్తే అక్కడ వెల్కమ్ చేసుడో అదో ఇదో చేసేటోళ్ళు. తెలియదు ఆయనకి. ఆయన ఏదో యాజ్ యూజువల్గా రోజు ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారో అట్లా ఏదో ప్రోగ్రాంలో ఉన్నాడు. ఉంటే చూసి గుర్తుపట్టిండట. గుర్తుపట్టి మేడం రండి అని అంటే, లేదు లేదు నీ పని నువ్వు చేసుకో అని చెప్పిందట. అట్లా ఆదిలాబాద్లో చాలా చోట్ల తిరిగింది ఆమె. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది, చాలా చోట్ల తిరిగింది. ఎక్కడ కూడా లోకల్ లీడర్లకి చెప్పలే. ఎందుకు తిరిగింది అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఎందుకు తిరిగింది అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తాము అని చెప్పిన 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, వాటి మీద తెలుసుకునేందుకు పోయిందట. 6 గ్యారంటీలు ఏంది, మీకు అందుతున్నాయా, అంత మంచిగానే ఉందా, అసలు ఏంది మీ దగ్గర పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోవాల్సి వస్తే ఎట్లా చేస్తారు, పథకాల అమలు జరుగుతున్న తీరు ఇప్పటివరకు ఏ పథకాలు అందినాయి, ఇంకా ఏవి రావాల్సినవి ఉన్నాయి, అసలు మీరు ఏమనుకుంటారు కాంగ్రెస్ పార్టీకి. చాలా ఇప్పుడు పోయిందే రహస్యంగా కదా, క్షేత్రస్థాయి పర్యటనలకు ఒక్కదాని మీద పోరు కదా. ఆమె ఏం తెలుసుకోవాలనుకున్నదో, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలనుకున్నదో రహస్యంగా ఆదిలాబాద్కి పోయింది. ఈ చుట్టుపక్కల అయితే ఇంకొకటి ఆమె ఎంచుకున్నది జిల్లా కూడా చూడండి. ఈ చుట్టుపక్కల ఊర్లలోనో ఇంకొకటో కాకుండా అటు కొస్సాకున్న ఆదిలాబాద్ జిల్లాకి పోయింది. ఆదిలాబాద్ జిల్లాకి పోయి లాస్ట్లో ఎవ్వరు గుర్తుపట్టరు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అవో ఇవో పేపర్లలో ఆమె ఫోటో చూడడమో ఇంకొకటో తెలుస్తుంది కదా. కానీ ఆ కొస్సాకున్న ఆదిలాబాద్ జిల్లాకి పోయి అసలు ఏం జరుగుతున్నాయి, 6 గ్యారంటీల అమలు ఏంది, 6 గ్యారంటీలు వస్తున్నాయా మీకు, ఇస్తామని చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ, చేస్తుందా, చేస్తే ఎన్ని చేస్తుంది, చేసిన దాంట్లో మీరు సాటిస్ఫైగా ఉన్నారా, ఇట్లా చాలా ఇష్యూస్ మీద ఆమె మాట్లాడిందట. ఇప్పుడు గతంలో దీప్దాస్ మున్షి ఉండే మనకు ఇన్ఛార్జ్గా. దీప్దాస్ మున్షిని తీసేసి మీనాక్షి నటరాజన్ వచ్చిన రోజే మనం అనుకున్నాం, దీప్దాస్ మున్షిని తీసేసి రాహుల్ గాంధీ ఆమె మనిషిని, ఎందుకంటే మధ్యలో ఇంకొకరు ఎవ్వరు ఉండరు ఇక ఆమె రిపోర్ట్ చేయడానికి, డైరెక్ట్ తెలంగాణ నుంచి ఢిల్లీకి పోతుంది, ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి రిపోర్ట్ ఇస్తుంది. ఇగో పలానా తెలంగాణలో మనం అధికారంలో ఉన్న మీద ఇట్లా జరుగుతుంది అని. గతంలో వేరే ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు ఏం జరుగుతుండే అంటే, మధ్యలో ఉన్న వ్యక్తులకు చెప్పేటోళ్ళు, లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జీలతో మంచిగుంటే సరిపోతుంది, వాళ్ళు ఢిల్లీలో వేరే రిపోర్ట్లు ఇస్తారు అనే రకరకాల అవి ఉంటుండే ఇదివరకు గతంలో ఉన్న ఇన్ఛార్జీల విషయంలో. అది నేను చెప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే చాలామంది చెప్పుకుంటారు, ఇన్ఛార్జీలతో మంచిగుంటే సరిపోతుంది, ఇక్కడ గల్లీలో ఉన్న లీడర్లతో మంచిగా లేకపోయినా ఇన్ఛార్జీలు అక్కడ ఢిల్లీలో హైకమాండ్కి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే మనం ఎమ్మెల్యే సీట్లు కావాలన్నా తెచ్చుకోవచ్చు, ఎంపీ సీట్లు కావాలన్నా, ఆఖరికి మంత్రి పదవులు కూడా అవసరమైతే ముఖ్యమంత్రి పదవి కూడా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు అనేది కాంగ్రెస్ పార్టీలో అనుకుంటున్న మాట అంతర్గతంగా చాలామంది నాయకులు మాట్లాడతారు. సో అట్లా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడే అసలు తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత 10-11 నెలలలోనే విపరీతమైన వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అదంతా ఫీడ్బ్యాక్ కూడా పోతుంది కదా హైకమాండ్కి. అసలు ఏమైంది, ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అని గతంలో ఉన్న ఇన్ఛార్జీలను మాట్లాడితే సరిగా రాలేదు అని. ఇట్లా కాదు, డైరెక్ట్ రాహుల్ గాంధీకి దగ్గరి మనిషిని తెలంగాణకి ఇన్ఛార్జిగా వేయాలనుకున్నారు. అందులో భాగంగా వచ్చిందే మీనాక్షి నటరాజన్ గారు. వచ్చిన రోజే మనం చూసినాం, సాదాసీదాగా మీరు ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు నాకు ఏ టైంలో నన్ను వచ్చి ఎప్పుడన్నా రిపోర్ట్లు ఇవ్వచ్చు అని చెప్పింది ఆమె.
హైదరాబాద్కి పరిమితం కాలే. హైదరాబాద్లో కూడా చాలా మందిని జిల్లా నాయకులని వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని మాట్లాడింది. కానీ అక్కడికే పరిమితం కాలే. హైదరాబాద్కి వాళ్ళని పిలిపించుకున్నాడు కాదు, నేనే జిల్లాలకు పోతా అని పాదయాత్ర చేసింది. అది కూడా మనం చూసినాం. ఆ పాదయాత్ర విషయంలో కూడా ఎట్లా జరిగింది ఏంది మొత్తం చూసినాం కదా మనం. అప్పుడు బీసీ మీటింగ్ ఉంటే వీళ్ళు ఢిల్లీకి పోదాం అనుకుంటే ఆమెమో హైదరాబాద్లో తెలంగాణలో పాదయాత్ర పెట్టుకుంది. ఒక్క నియోజకవర్గం కాదు, చాలా నియోజకవర్గాలు తిరిగింది. ఒక్కొక్క దగ్గర అట్లా శాంపిల్స్ లాగా చాలా నియోజకవర్గాలు తిరిగింది. తిరిగిన రోజే ఆమెకి కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది ఏంది, అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అని. దాని తర్వాత ఇప్పుడు ఏం చేసింది అంటే నిన్న రహస్యంగా ఆదిలాబాద్కు పోయింది. అయితే ఆదిలాబాద్కు పోయింది కొంత తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆదిలాబాద్కి ఆమె రహస్యంగా పర్యటన చేసింది అనేది మనకు తెలిసింది. కానీ ఇంకా అసలు ఆమె ఏ జిల్లాలలో రహస్యంగా పర్యటన చేసిందో బయటకు వచ్చిన రోజు తెలుస్తాయి అవన్నీ కూడా. నిన్న ఆదిలాబాద్ది బయటకు వచ్చింది కాబట్టి ఇలా మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఆమె పాదయాత్ర తర్వాత ఇంకెక్కడెక్కడ తిరిగిందో కూడా తెలియదు. ముఖ్యంగా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ పనితీరు మీద ఆమె ప్రశ్నిస్తుందట ప్రతి దగ్గరికి పోయి. ఎట్లున్నాయి జెన్యూన్గా. ఇప్పుడు వీళ్ళకి రిపోర్ట్లు ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఇన్ఛార్జికి కూడా రిపోర్ట్లు ఇస్తారు వీళ్ళు తీసుకొని వచ్చి చాలామంది నాయకులు. ఆ లెక్కకు వస్తే సీఎం గారు కూడా పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ హైకమాండ్కి రిపోర్ట్లు ఇచ్చుకుంటారు, తెలంగాణలో ఇట్లుంది అట్లుంది అవి ఇవి అని. కానీ ఆ రిపోర్ట్లన్నీ జెన్యూన్గా ఉంటాయనే నమ్మకం లేదు. ఇప్పుడు నిజంగా వ్యతిరేకత ఉంటే నా గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, లేకపోతే నా పాలన మీద వ్యతిరేకత ఉంది అని ఏ సీఎం కూడా రిపోర్ట్ ఇచ్చుకోడు కదా ఆయన మీద ఆయనే హైకమాండ్కి. సో వీళ్ళు ఇచ్చే రిపోర్ట్లు అంత జెన్యూన్గా ఉంటున్నాయా లేవా అని తెలియక ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒకవేళ రిపోర్ట్లు తెప్పించుకుంటే అక్కడ కూడా ఏదైనా మిస్టేక్ జరిగి ఉండొచ్చు కదా. వచ్చే రిపోర్ట్ ఇచ్చేటోళ్ళు జెన్యూన్గా ఇవ్వాలని ఏం లేదు. అందుకోసం ఇక ఆమె ఏం చేసిందంటే నేనే పోతా డైరెక్ట్ ఫీల్డ్లకి, నేనే పోయి నేనే కనుక్కొని నేనే ప్రాపర్ రిపోర్ట్ని హైకమాండ్కి ఇస్తా. ఇన్ఛార్జ్ల పనే అది ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ మాటకు వస్తే అధికారంలో లేని రాష్ట్రాలలో కూడా వాళ్ళు ఇన్ఛార్జీలు ఉంటారు. ఇన్ఛార్జీలు కూడా సమాంతరంగా అసలు ఏంది పార్టీ ఎట్లుంది, ఎక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎట్లా పార్టీని పైకి తీసుకురావాలి, ఎట్లా ఆ రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకొచ్చడానికి ఏం పనులు చేయాలి, ఇవే పనులు ఉంటాయి ఇన్ఛార్జీలు అన్నోళ్ళకి. అక్కడ లీడర్ల మధ్య సఖ్యత ఉందా లేదా, ఒకవేళ ప్రభుత్వం ఉంటే కనుక ప్రభుత్వం మధ్య పార్టీ మధ్యలో సఖ్యత ఉందా లేదా, ఇవి అన్ని కోఆర్డినేషన్ పనులలో భాగంగానే ఉంటారు వీళ్ళు ఇన్ఛార్జీలు. సో అట్లా సీఎం గారు ఇచ్చే రిపోర్ట్ కావచ్చు, లేకపోతే పార్టీ ఇచ్చే రిపోర్ట్ కావచ్చు, వేరే నాయకులు ఇచ్చే రిపోర్ట్లు కావచ్చు, వేటి మీద నమ్మకం లేకుండా ఆమె డైరెక్ట్ పర్యటనలకు పోయింది. ఆమె డైరెక్ట్ ఏదైనా సరే ఇదివరకు కూడా గతంలో కూడా గాంధీ భవన్లోనే అనుకుంటా అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి 10 జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాలలో మనుషుల్ని తీసుకొని వచ్చి పిలిపించి మాట్లాడింది. దాని తర్వాత ఇప్పుడు పాదయాత్రకు పోయింది. దాని తర్వాత ఇప్పుడు ఆమె డైరెక్ట్ క్షేత్రస్థాయికి పాదయాత్రకు పోతే అది ఇది చేస్తే కూడా చుట్టుపక్కల వీళ్ళ నాయకులే ఉంటారు, కార్యకర్తలే ఉంటారు, జెన్యూన్గా జనం వచ్చి ఫీడ్బ్యాక్ చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ ఈమె క్షేత్రస్థాయి పర్యటనలకు పోయినా ముందే వస్తున్నామని చెప్తే కనుక అక్కడ వాళ్ళ మనుషుల్ని చెప్పి వాళ్ళనే పెట్టి ఈమెకు చెప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక అది కూడా వద్దనుకున్నది ఆమె. జెన్యూన్గా జనం దగ్గరికి పోయి అసలు ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఫీడ్బ్యాక్ అనేది, ముఖ్యంగా 6 గ్యారంటీల పట్ల ఎట్లా ఫీడ్బ్యాక్ ఉంది, ఏంది అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎట్లున్నారు, ఏమనుకుంటున్నారు, ఇట్లా మొత్తం ఫీడ్బ్యాక్ని ఆమె డైరెక్ట్ జనంల దగ్గరికి పోయి తీసుకొని పోయి ఇప్పుడు ఆమె హైకమాండ్కి రిపోర్ట్ చేస్తుంది. ఇది రేవంత్కు నిజంగా చెక్ పెట్టేదే. ఇప్పుడు పోతే పోవచ్చు, లేకపోతే ఇన్ఛార్జీలు చేస్తారు, అది ఇది ఆషామాషిగా మాట్లాడే వ్యవహారం కాదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆ సీఎంకి తెలియకుండా క్షేత్రస్థాయి పర్యటనలో కూడా ఒక ఇన్ఛార్జ్ చేస్తున్నారు, సమాంతరంగా ఒక వ్యవస్థను నడుపుకుంటూ ఈయన మీద నమ్మకం లేకపోతేనే అట్లాంటివి వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీఎంలు కరెక్ట్ రిపోర్ట్ ఇస్తలేరు, లేకపోతే ఏదో జరుగుతుంది, మనకి లేనిదాన్ని ఉన్నట్టుగా నమ్మించే ప్రయత్నం హైకమాండ్ దగ్గర జరుగుతుంది. కాబట్టి అసలు ఏంది తెలుసుకోవాలి అనే దాంట్లో భాగంగానే ఆమె ఇప్పుడు పర్యటనలు చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఆడికి తీసుకొని పోయి చెప్తుంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, ఇంకొకటి అసలు జనం ఎట్లున్నారు, నారాజు ఉన్నారా, మంచిగానే ఉన్నారా, అసలు సీఎం గారి పట్ల కూడా ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి మొత్తం ఫీడ్బ్యాక్ ఆమె తీసుకొని దీన్ని హైకమాండ్కి ఇవ్వబోతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది, హైకమాండ్ మరి మన సీఎం గారిని పిలిచి మాట్లాడుతుందా, అసలు 6 గ్యారంటీలు ఏమైనాయి, లేకపోతే మీరు చేస్తామన్న పనులు ఏమైనాయి, ఎందుకు చేస్తలేరు, అసలు జనాల రియాక్షన్ తెలుసా, మీకు జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా అనేది హైకమాండ్ రివర్స్లో సీఎం గారికి చెప్పి మాట్లాడతారా, ఏం చేస్తారు, ఈ రిపోర్టు ఆమె తీసుకుపోయి ఇవ్వబోయేటువంటి రిపోర్ట్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.